నేను ఒక మాట చెప్పేది ఏంటంటే ఈ ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రజానీకాన్ని పిప్పి పీల్ చేసేస్తున్నాయి. అది ఎంత నిర్ధారణంటే డబ్బులు సర్వీస్ని బట్టి వాళ్ళు బిల్ వేయడం లేదు. వాళ్ళు ఇష్ట చక్రం పెట్టినట్టున్నారు. ఆ మీటర్ పెడితే ఆ మీటర్ తిరిగే ప్రకారం బిల్లు వేస్తుంటా కనిపిస్తారు. అయితే నాకు ఊహించినది వాళ్ళు ఎస్టిమేషన్ 5 లక్షలు డిశ్చార్జ్ చేసే లోపల 10 లక్షల రూపాయలు బిల్లు వేస్తూ ఉన్నారు. అదేమంటే డబ్బులు గట్ట బయటకు పోమంటున్నారు. నేను పేర్లతో సహా చెప్పగలను. ఎంక్వైరీ కమిటీ వేస్తే ఆ హాస్పిటల్ పేరు, పేషెంట్ పేరు చెప్పగలను, నిరూపించగలను. అలాంటి దోపిడీ చేస్తూ ఉంటే కార్పొరేట్ హాస్పిటల్స్ వాటిని ఎందుకు మీరు కనికరం చూపించాలా? వాళ్ళకి ఎందుకు ఆరోగ్యశ్రీ కింద కోట్లాది రూపాయలు వాళ్ళకి అంటగట్టాలా? ఆ డబ్బులు తీసుకెళ్ళి కానీ ప్రభుత్వ హాస్పిటల్ ప్రైమరీ లెవెల్ నుంచి పై లెవెల్ దాకా ఖర్చు పెడితే ప్రభుత్వ హాస్పిటల్లో బ్రహ్మాండం పనిచేస్తాయి, సౌకర్యాలు కల్పించవచ్చు, ప్రజలు దీనికి వస్తారు. దీన్ని వదిలిపెట్టి రక్త మాంసాన్ని పిప్పి పీల్ చేసే కార్పొరేట్ హాస్పిటల్ పైన దయాదర్శనం చూపడం వల్ల నష్టం వస్తుంది. కాబట్టి వాటిపైన స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోమంటున్నాం. 30% పేదవాళ్ళకి సేవ చేస్తారని వాళ్ళకు కమిట్మెంట్ ఉంది, కానీ ఒక్కళ్ళు కూడా ఇక్కడ చేరు వాళ్ళు. అటువంటిప్పుడు వాళ్ళపైన తన ప్రేమ ఉండాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వ హాస్పిటల్ పైన డబ్బులు నిధులు కేటాయించి, స్టాఫ్ని కేటాయించి, డాక్టర్స్ నియమించి తగిన సౌకర్యం చేస్తే మంచిదని చెప్పేసి మేము కోరుతున్నాం. అందులో భాగంగా ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా డెవలప్ చేయడం ద్వారా ఈ కార్పొరేటీకరణ నుంచి కనీసం ప్రజలను కాపాడడానికి, తర్వాత వైద్య సేవలు అప్పగించడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా సహాయం చేయమని చెప్పి కోరాం. వారు ఏంటంటే అనుకూలంగా పరిశీలిస్తారని చెప్పారు. అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ మాత్రం ఈయనకు అంత ధైర్యం లేకపోవచ్చాం, కానీ మేము మాత్రం ప్రభుత్వం ఉద్యమం సాగిస్తాం. ఈ కార్పొరేట్ హాస్పిటల్ చేసే దోపిడీల పైన, దగా పైన, ఈ మాఫియా, మెడికల్ మాఫియాలాగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ కార్పొరేట్ కంపెనీ హాస్పిటల్ పైన మాత్రం మేము ధ్వజమెత్తడానికి సిద్ధంగా ఉన్నాం.